ఇప్పటి వరకు టీడీపీ జనసేన కూటమి గురించి మాట్లాడిన జగన్ తొలిసారి అద్దంకిలో జరిగే సభలో బీజేపీపై మాట్లాడబోతున్నారు. అద్దంకిలో జరిగే సిద్ధం సభతో ఈ సిరీస్ ముగియబోతుంది. దీంతో చివరిదైన ఈ సభలో జగన్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో జగన్ తన 5 ఏళ్ల పాలనా ప్రగతిని వివరించబోతున్నారు. నేడు అద్దంకిలో వైసీపీ చివరి సిద్ధం సభ నిర్వహించనుంది. అందరి చూపు ఆఖరి సిద్ధం సభ వైపే ఉంది. చివరి సభ కావడంతో వైసీపీ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నవరత్నాలకు తోడు మరిన్ని పథకాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు సీఎం జగన్. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారాన్ని స్టార్ట్ చేయనున్నారు జగన్. 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. రోజుకి కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కూటమి టార్గెట్గా జగన్ ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఎన్నికల ప్రచారం చివరిలో ప్రతిరోజు 4-5 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు జగన్. సిద్ధం సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. ఇప్పటికే 3 సిద్ధం సభలను నిర్వహించింది. ఇక ఆఖరి సభ నేడు అద్దంకిలో జరగబోతోంది. ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం సభల కంటే భిన్నంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ఎక్కువ మంది హాజరయ్యే విధంగా అద్దంకిలో జరగబోయే సిద్ధం మహాసభను రెడీ చేశారు. ఈ మహాసభకి 15 లక్షల మందికి పైగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ అంతా హాజరవుతుందని వైసీపీ తెలియజేసింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. నవరత్నాల కొనసాగింపుగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముంగిట టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కుదిరింది. ఏపీలో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తు ఖరారు చేసుకున్నట్లు టీడీపీ, జనసేన నాయకులు వెల్లడించారు. ఆయా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలు త్వరలోనే వెల్లడించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖరారైంది. దేశవ్యాప్తంగా దాదాపు 400 స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న బీజేపీ అధిష్టానం ప్రాంతీయ పార్టీలతో కలిసి అడుగులు వేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్, ఒడిశాలో బీజేడీ నేత నవీన్ పట్నాయిక్, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరితో చర్చలు జరిపిన అధిష్టానం పొత్తులకు ఆహ్వానించింది. ఇక దక్షిణాదిలో టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీకి నిర్ణయించింది. జనసేన, బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందని, కలిసి పోటీ చేయాలని 3 పార్టీలు నిర్ణయించాయని రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వెల్లడించారు. పార్టీల బలాబలాల మేరకు పోటీ చేసే స్థానాలను త్వరలో నిర్ణయించనున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీతో పొత్తు అధికారం కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని కనకమేడల స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరుతున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు కుదుర్చుకున్నామని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు క్రమంలో సీట్లు దక్కని వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని ఎంపీ కనకమేడల చెప్పారు. బీజేపీతో పొత్తు ఖరారైందని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని చంద్రబాబు నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీడీపీ అధినేత తెలిపారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన నిర్వహించే సభలో మోడీ కూడా పాల్గొనే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి స్వీప్ చేయటం ఖాయమని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలో అత్యధిక స్థానాల్లో మా కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 17న చిలకలూరిపేటలో జరిగే కూటమి సభలో పాల్గొనాలని ప్రధాని మోడీని కోరామన్నారు. చిలకలూరిపేట సభకు బీజేపీ నేతలు కూడా హాజరవుతారని తెలిపారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతారనే తాము భావిస్తున్నామని చెప్పారు. ప్రధాని సమయం ప్రకారం అవసరమైతే చిలకలూరిపేట సభ తేదీ కూడా మార్చుకుంటామన్నారు. అంతేకాదు 3 పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం మొదలు పెడతాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కోసమే ఎన్డీఏలో భాగస్వాములయ్యామని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించాలంటే కేంద్రం సహకారం తప్పకుండా అవసరమన్నారు. అందుకే తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అప్పు పుట్టని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ మూలన పడ్డాయని, ఒక్క పరిశ్రమ కూడా గత 5 ఏళ్లలో రాలేదన్నారు. పోలవరం కూడా ఆగిపోయిందని తెలిపారు. రైల్వే జోన్ ఊసే లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయారని విమర్శించారు చంద్రబాబు.
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల రథోత్సవం అశేష భక్తజన నడుమ కన్నుల పండుగ సాగింది. 1 టౌన్ పురవీధులన్నీ గజకన్న గోకన్న నృత్యాలు, మంగళ వాయిద్యాలు, శివనామస్మరణతో నిర్వహించిన రథోత్సవంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మహాశివరాత్రి సందర్భంగా 1 టౌన్ రథం సెంటర్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, ఈవో కెఎస్ రామారావు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా కొబ్బరికాయ కొట్టి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరమశివుడిని స్మరిస్తూ రథాన్ని ముందుకు లాగారు. గజకర్ణ గోకర్ణ నృత్యాలు, మంగళ వాయిద్యాలు, శివనామ స్మరణలతో రథోత్సవం వైభవపేతంగా సాగింది. అనంతరం పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా మాట్లాడుతూ రథోత్సవం ప్రారంభించే అవకాశం తనకు 3 సార్లు రావడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. దుర్గగుడి మల్లేశ్వర స్వామి వార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండి వారికి మంచి జరగాలని క్రాంతిరాణా టాటా ఆకాంక్షించారు. అమ్మవారి రథోత్సవం ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మన విజయవాడ నగరంలో ప్రారంభించడం జరిగింది. దీనికోసం ఇచ్చేసిన మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన దుర్గా కమిటీ చైర్మన్ గారు, టెంపుల్ ఈవో గారు, అందరికీ నమస్కారాలు. ఇది చాలా ఘనంగా ఉత్సవం, రథోత్సవం అనేది మన కెనాల్ రోడ్లో జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా అభివాదం. అండ్ దీనికి ఈసారి బందోబస్తు ఏర్పాటు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే పోలీస్ కమిషనర్ వచ్చి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని స్టార్ట్ చేస్తారు. ఇది చాలా ఒక గొప్ప గౌరవం, ఇది ఒక గొప్ప ప్రివిలేజ్. ఇది నాకు 3వ సారి. నాకు అవకాశం కల్పించినందుకు, నన్ను ఇక్కడ ఆహ్వానించి నాకు ఇంత గౌరవం కల్పించినందుకు నేను టెంపుల్ కమిటీ వారికి, కన్యకా పరమేశ్వరి కమిటీ వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే రథోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.
అందరూ మహాశివరాత్రిని రంగరంగ వైభవంగా చేసుకోవటం జరిగింది. రాత్ర కళ్యాణం నిర్వహించుకోవటం జరిగింది. కళ్యాణ అనంతరం మరుసటి రోజు ఊరేగింపు అన్నది మనకి అనాదిగా వస్తున్న ఆచారంగా ఇది మనం చేస్తున్నాము. కన్యకా పరమేశ్వరి ఆలయం వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలోన 1971 నుంచి ఊరేగింపు అన్నది మన విజయవాడ నగరంలోన ఆదిగా వస్తున్న ఆచారంగా మనం చూస్తున్నాము. అలాగే అమ్మవారి గుడి దగ్గర నుంచి పైనుంచి ఇంద్రకీలాద్రి పైనుంచి ఉత్సవమూర్తుల్ని, పాత శివాలయం నుంచి ఉత్సవమూర్తుల్ని, అలాగే బుద్ధవారి వీధి నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి 3 ఉత్సవమూర్తుల్ని పైన మన ఏదైతే రథం మీద ఉంచి ఊరేగించడం అన్నది మనకి అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమానికి విజయవాడ నగర ప్రజలందరూ చాలా ఆనందంగా వచ్చి ఇందులోన పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రథాన్ని లాగి స్వామివారి సేవ చేసుకొని అందరూ పునీతులు అవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో ఇక్కడ రావడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా విజయవాడ నగరంలో నిర్వహించే స్వామివార్ల రథోత్సవానికి ఎంతో ప్రసిద్ధి ఉందని, భక్తులు పాల్గొని రథం లాగటంతో ఎంతో ఆనందంగా ఉందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఎప్పటి నుంచో కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా 1871 నుంచి కూడా ఈ రథ ఆచారాన్ని కూడా అన్నసత్రం, కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారు నిర్వహిస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారు కంటిన్యూగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని రథోత్సవాన్ని మాత్రం వారికి మేము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోనే విధంగా కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నుంచి కూడా ఉత్సవ విగ్రహాలు, అదేవిధంగా మన పాత శివాలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తుల్ని, అదేవిధంగా బుద్ధవారి టెంపుల్లో ఉన్నటువంటి ఉత్సవమూర్తుల్ని ఒకే రథం మీద తీసుకొచ్చి ఈ రథం మీద పెట్టి మొత్తం మన విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా విశేషంగా ఈ రథాన్ని లాగడానికి దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి రామారావు గారు, అలాగే ముఖ్యంగా ఇక్కడికి మా శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా కొద్దిసేపట్లో విచ్చేస్తారు, ఆల్రెడీ వచ్చి వెళ్ళారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎంతో దిగ్విజయంగా రథోత్సవం సాగుతోందని బచ్చు వంశీయులు తెలియజేశారు. 100 సంవత్సరాల పైగా మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ మల్లేశ్వరుల్ని, అదేవిధంగా పాత శివాలయంలో ఉన్న బ్రహ్మరంభ మల్లేశ్వరులు, భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని, అదేవిధంగా బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామి వారిని ఉత్సవమూర్తులను తీసుకొచ్చి మా సంస్థ చేత నిర్వహించబడుచున్న ఈ రథంలో ప్రతిష్ఠించి ప్రజల యొక్క దర్శనార్థమై మహాశివరాత్రి సందర్భంగా ఈ మహారథోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం ఈ సంస్థ ద్వారా చేయడం, ఆ సంస్థకి మేము ప్రతినిధులుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతం. టీడీపీ, బీజేపీ, జనసేనది అనైతిక పొత్తు అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ ఎమ్మెల్యే అయితే ఇబ్బంది అవుతోందని భయంతోనే ఎంపీగా పోటీ చేసేలా చంద్రబాబు ప్లాన్ చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కు అసలు రాజకీయాలు చేయడమే తెలియదని, ఆయన వెంట నడిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేనది అనైతిక పొత్తు అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే పొత్తు కొనసాగిందని, గతంలో వారి పాలన అధ్వానంగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని తనకు ముందే సమాచారం ఉందని అన్నారు. పవన్ ఎమ్మెల్యే అయితే ఇబ్బంది అవుతోందని భయంతోనే ఎంపీగా పోటీ చేసేలా చంద్రబాబు ప్లాన్ చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్కు అసలు రాజకీయాలు చేయటమే తెలియదని, ఆయన వెంట నడిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని సర్వనాశనం చేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా కాళ్ల మీద పడ్డారని పేర్కొన్నారు. మొదటి నుంచి చెబుతున్నది, ముగ్గురు కలిసే వస్తారు. ముగ్గురు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది, ముగ్గురిని కూడా ఓడిస్తుంది అని అనేక మార్లు చెప్పాం. ఇప్పుడు కాదు, చాలా ఎర్లీ నుంచి చెప్పాం. అదే వాస్తవమైంది. ఎవరికన్నా ఆశ్చర్యం కలిగితే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది తప్ప మాకు ఏ విధమైన ఆశ్చర్యాన్ని కలిగించింది కాదు, మేము ఊహించనిది కాదు. అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇది చాలా అనైతికమైన పొత్తు.
ఎందుకని అనైతికమైన పొత్తు అంటున్నానంటే 2014లో ఈ ముగ్గురే కలిసి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు తీసుకోకుండా జనసేన సపోర్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సీట్లు పంపకాలు చేసుకొని పోటీ చేశారు, గెలిచారు, అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. చేసిన పరిపాలన ఎలా ఉంది? కంబైన్గా కలిసినప్పుడు వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నెంబర్ 1 అధ్వాన్నంగా ఉండటమే కాదు, ఈ ముగ్గురు మళ్ళా ఎన్నికల దాకా కలిసిలేరు. ఒకళ్ళొకరు దూషించుకున్నారు, ఒకళ్ళొకరు అనరాని మాటలు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది, తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనగూడని మాటలంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి ఓటర్లు ఈ లెవెల్లో ఉన్నారు. ఈ లెవెల్లో ఉన్న తర్వాత ముగ్గురు కలిసి వస్తే ఇంకా అనైతికంగా వెళ్ళి సిపిఐ సిపిఎం కలిసి రాగలిగినా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు. కాబట్టి ఇవాళ కలిసి ఏదో కొంత తంటాలు పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. గతంలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దొంగలేనని ఆమె ఆరోపించారు. అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోనూ 5 ఏళ్లు పొత్తు పెట్టుకున్నారని, ఏపీకి ఏమిచ్చారని షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా మహిళల ఖాతాల్లో ప్రతి నెల 1వ తేదీన 5,000 రూపాయలు జమ చేసేలా ఇందిరమ్మ అభయ పథకం అమలు చేయనున్నట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పుట్టలమ్మ గట్టు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఇందిరమ్మ అభయ పథకం రిజిస్ట్రేషన్ను లాంఛనంగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేయనున్న అద్భుతమైన ఈ పథకం అందుబాటులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. ప్రపంచం మొత్తం వేగంగా ముందుకు వెళ్తుంటే మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా ఉందని విమర్శించారు. 10 ఏళ్లలో అందరూ అభివృద్ధి చెందితే మనం మాత్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, నేడు డిగ్రీలు, పీజీలు చదువుకుందామంటే తల్లిదండ్రులు అప్పులు చేసి చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చదువుకుంటే ఉద్యోగాలు లేవన్నారు. నాడు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 7,000 ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఇందిరమ్మ అభయం అనేది పేదవాళ్ళకి, ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలిచే పథకం ఇందిరమ్మ పథకం. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇంటి మహిళ చేతుల్లోనే, ఇంటి మహిళ ఖాతాలోనే జమ చేసే పథకం ఇందిరమ్మ పథకం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు ప్రత్యేక హోదా, మన ఊపిరి లాంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక అభివృద్ధి గురించే కాదు, ప్రజల సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు వాళ్ళకు ఆసరాగా నిలబడడానికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం. ఈ రోజు ఈ పథకం యాప్ లాంచ్ చేయడం జరిగింది. అందరూ దొంగలే, ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మనకు పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా? మనకు రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా? 5 సంవత్సరాలు మీరు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని కూడా ప్రజలకు న్యాయం చేయకపోతే మరి మళ్ళీ అదే బీజేపీ పార్టీతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. 17% కన్నా ఎక్కువ హామీలు అమలు చేసి ఉంటే మేదరమెట్ల సిద్ధం సభలో నిరూపించాలని డిమాండ్ చేశారు. జగన్ కు విశ్వసనీయత లేదనడానికి అనేక ఉదాహరణలున్నాయని దుయ్యబట్టారు.
జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు. మేదరమెట్ల సిద్ధం సభలో ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మేనిఫెస్టో విడుదల చేసే ముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేశారో తెలపాలని సవాల్ విసిరారు. 17% కన్నా ఎక్కువ హామీలు అమలు చేసి ఉంటే మేదరమెట్ల సిద్ధం సభలో నిరూపించాలని డిమాండ్ చేశారు. బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రైతాంగం నడ్డివిరిచిందని మండిపడ్డారు. కార్పొరేషన్లను మద్యాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పెందుకు చేశారని ప్రశ్నించారు. ఏ వర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయో తెలపాలన్నారు. సామాజిక న్యాయం చేసి ఉంటే సుధాకర్, చంద్రయ్యలు చనిపోయి ఉండేవారు కాదని ఆక్షేపించారు. ఉద్యోగ సంఘాలకు న్యాయం చేయకపోగా సారా కొట్ల వద్ద ఉపాధ్యాయుల్ని కాపలా ఉంచారని పేర్కొన్నారు. జగన్కు విశ్వసనీయత లేదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని దుయ్యబట్టారు. పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకున్నటువంటి ఖురాను, మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీ సిద్ధం సభలో మీరేం మాట్లాడినా కూడా అది బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం, అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి 4వ రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీసీల గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పావు. 3 వంతుల బడ్జెట్ బీసీలకు కేటాయిస్తా అన్నావు. 150 కార్పొరేషన్లు ఏర్పరుస్తా అన్నావు. నువ్వు కార్పొరేషన్లు ఏర్పరిచావో లేదో నాకు తెలియదు, కానీ కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చైర్లు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏ బడ్జెట్లో అయితే ఏ బీసీల కోసం అయితే, ఏ బీసీల అభివృద్ధి కోసం అయితే, ఏ బీసీల యొక్క జీవన విధానం మార్చడానికైతే నువ్వు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చావో ఎన్నికల ముందు, పూర్తిగా వాళ్ళని వంచి వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సప్లాన్ నిధులను కూడా పక్కదోవ మళ్లించినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేనలు వెంపర్లాడాయని వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ మండిపడ్డారు. ఓటుకు నోటు స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. మీరు 3 వచ్చినా 30 మంది వచ్చినా జగన్ సింగిల్ గా వస్తారని, వై నాట్ 175 నినాదంతో తామంతా వైసీపీని గెలిపిస్తామని స్పష్టం చేశారు. రామవరపాడులోని వైసీపీ మైనారిటీ కార్యదర్శి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన తహతహలాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన 3 తోడు దొంగలు అని పేర్కొన్నారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి ఏమైందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ తీసివేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగవద్దని బీజేపీ చెప్పిందని, అలాంటి వారితో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో అమిత్ షాపై తిరుపతిలో రాళ్లదాడి చేసి ఇప్పుడు మళ్లీ అంటకాగారని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. మీరు 3 వచ్చినా 30 మంది వచ్చినా జగన్ సింగిల్ గా వస్తారని, వై నాట్ 175 నినాదంతో తామంతా వైసీపీని గెలిపిస్తామని చెప్పారు. అసలు మతతత్వ బీజేపీతో ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అయిపోయారు మీరు ఈ మధ్య. ఎందుకంటే బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలి మీకు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ మీ దత్త తండ్రి ఇవ్వాలి. మీ అసలు వారాహి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని నేను అడుగుతున్నా. రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ సయ్యద్ నూరుద్దీన్ అని నేను విజయవాడ రామవరపాడులో ప్రెస్ మీట్ అత్యవసరంగా పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం కోసమే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు 4% రిజర్వేషన్ తీసేస్తే మీరేం మాట్లాడరు బీజేపీకి? అసలు ముస్లింలకు రక్షణగా ఉన్న పార్టీ ఏది? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల మైనార్టీల పక్షపాతి. అసలు ముస్లిం మైనార్టీలకి ఏదైతే దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించారు, దానివల్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. వెనకబడినటువంటి ఏదైతే తరగతులు ఉన్నారో అందులో ఒక చదువుకున్నటువంటి యువత ముందుకు సాగుతున్నది. ఏదైతే ముస్లిం మైనార్టీలకు విద్య, వైద్యం మరియు దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుంటే ఎన్నికలు ఎప్పుడొస్తాయో జగన్ను ఎప్పుడు ఇంటికి పంపుదామని ఎదురు చూస్తున్నారని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ విమర్శించారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను తీసుకొస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం గురించి వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ కి కనీస అవగాహన కూడా లేదని, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ ముత్యాలంపాడు ధోబీఘాట్ వద్ద నుండి ఉమా అన్న రావాలి, సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈరోజు మహిళల సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఇంటింటికి వెళ్తుంటే మహిళలు తమ బాధలు చెప్పుకుంటున్నారని అన్నారు. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం సూపర్ 6 ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను తీసుకువస్తోందని తెలియజేశారు. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ చందాలు వసూలు చేసిన చరిత్ర కలిగిన వాడని, బోండా ఉమా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఏదైతే చేపట్టబోయే సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా హారతులిచ్చి బ్రహ్మరథం పడతా ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు మేము ఎన్నో ప్రభుత్వాలను చూసాం. మాకున్నటువంటి అనుభవంలో ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చూడలేదని చెప్పి ప్రజలు ఈరోజు మొరబెట్టుకుంటున్నటువంటి సందర్భం. అంతేకాదు ఈరోజు కరెంటు బిల్లులు కానీ, గ్యాస్ ధరలు కానీ, తినే ఉప్పు, కందిపప్పు రేట్లన్నీ కూడా చూస్తే విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ కూడా పోయి మళ్ళా స్వర్ణ యుగాన్ని తెచ్చుకోవాలి అని అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. మీకంటే ఎక్కువ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మా ఓటు ఎప్పుడు చంద్రబాబుకి వేసుకుందాం అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్ అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చదువుకునే వాళ్ళకి ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే వాళ్ళకే 15,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని మంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు, 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు నెలకి 1,500 రూపాయలు. అంతేకాకుండా ఇంటింటికి కూడా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా. నిన్నే మనం చూసాం బీసీ డిక్లరేషన్ ద్వారా 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది చంద్రన్న ప్రభుత్వం. ఇంటికి తీసుకొచ్చి ప్రతి 1వ తారీఖున డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టేటువంటి పరిస్థితి. 31వ డివిజన్లో ప్రతి డోరు టచ్ చేయని డోర్ లేదు, టచ్ చేయని పబ్లిక్ లేదు. ప్రతి ఒక్కరి నుంచి ఒకటే మాట, మేము లాస్ట్ టైం వైసీపీకి ఓటేసి మోసపోయాము, ఏదో ఎమ్మెల్యే వచ్చాడు అనుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు స్లీపింగ్ ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు. సరే ఇతను సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి మీకు ఇంకో కొత్త అతను ఇస్తామని చెప్పి అన్నారు. అంటే ఎక్కడున్నా చెత్త అన్నట్టు ఇంతకుముందు బాబు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, ఉమా గారు చెప్పినా. సో మళ్ళీ మేము చెత్తను నమ్ముకొని చెత్త పార్టీకి కానీ చెత్త ఎమ్మెల్యేలు కానీ ఓటేసే స్థితిలో అయితే పబ్లిక్ లేరు, తెలుసుకున్నారు. అప్పటికి ఇప్పటికి 3 టర్మ్స్ ఉమా గారే వర్కింగ్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొడుతున్నారు. సంధ్యా కంటి ఆసుపత్రిలో అత్యాధునిక జర్మన్ టెక్నాలజీ లాసిక్ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ నుంచి శాశ్వత విముక్తి లభించనుంది. ముంబైకి చెందిన డాక్టర్ శశి కపూర్ నేతృత్వంలో అత్యాధునిక లాసిక్ చికిత్సలు, అలాగే స్టూడెంట్స్ కి రాయితీతో కూడిన చికిత్సలు అందించనున్నారు. సూర్యారావుపేట కాళేశ్వరరావు రోడ్లోని సంధ్యా కంటి ఆసుపత్రిలో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవరావు మాట్లాడుతూ, సంధ్యా కంటి ఆసుపత్రి ద్వారా గడిచిన 3.5 దశాబ్దాలుగా ప్రజలకు నేత్ర వైద్య చికిత్సలను అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రపంచ శ్రేణి కంటి చికిత్సలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. అత్యంత అనుభవజ్ఞులైన నేత్ర వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నేత్ర సంబంధిత వ్యాధులకు నాణ్యమైన చికిత్సలను అందిస్తున్నామని భార్గవరావు పేర్కొన్నారు. గత 30 ఏళ్ళగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మన సంధ్యా హాస్పిటల్లో ఆయన సేవల్ని ప్రారంభిస్తున్నారు. ఆయన గత 30 ఏళ్ళగా కొన్ని లక్షల ఆపరేషన్లు చేశారు. ఆయన కొంత వేల మంది డాక్టర్లకి ట్రైనింగ్ ఇచ్చారు.
జాతీయంగా అంతర్జాతీయంగా కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యి కొన్ని వేల డాక్టర్లను ట్రైన్ చేసి వాళ్ళంతా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మన దేశంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆయన సేవల్ని మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రజలకి అందించడం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆయన మెయిన్గా ఇక్కడ చేసే సర్వీసెస్ ఏంటంటే రిఫ్రాక్టివ్ సర్వీసెస్ అండ్ ప్రీమియం క్యాటరాక్ట్ సర్వీసెస్. రిఫ్రాక్టివ్ సర్వీసెస్ అంటే ఏంటంటే కల్జోల్ లేకుండా వాళ్ళకి అదే విజన్ ఇచ్చే పద్ధతులు అనమాట. వాటిల్లో లేసిక్, ఐసిఎల్, క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ అనే పద్ధతులు ఉంటాయి. అట్లాగే ప్రీమియం క్యాటరాక్ట్ సర్వీసెస్ అంటే జనరల్గా శుక్లం అయిన తర్వాత అందరూ కల్జోలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సార్ చేసే టెక్నిక్, ఆయన యూజ్ చేసే లెన్సెస్ అండ్ పద్ధతి ద్వారా ఏంటంటే ప్రముఖ లాసిక్ చికిత్సా నిపుణులు డాక్టర్ శశి కపూర్ మాట్లాడుతూ సంధ్యా కంటి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన జర్మన్ టెక్నాలజీ లాసిక్ విధానం ద్వారా దృష్టి లోపాలను అత్యంత ప్రభావవంతంగా పరిష్కరించవచ్చని, అత్యంత ఖచ్చితత్వం కలిగిన ఈ అత్యధునాతన చికిత్స ద్వారా కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్స్ల వినియోగం నుంచి స్వేచ్ఛ లభిస్తుందని తెలిపారు. లాసిక్ చికిత్సలతో పాటు ఐసీఎల్, పీడియాట్రిక్ ఐకేర్, ఆక్యులర్ కాస్మోటాలజీ, గ్లకోమా, ఫెస్టో సెకండ్ లాసిక్, డయాబెటిక్ రెటినోపతి, బొటాక్స్, క్యాట్రాట్, మెల్లకను సమస్యలకు అత్యున్నత శ్రేణి చికిత్సలు తమ ఆసుపత్రిలో లభిస్తాయని వివరించారు. Which the two departments in Visakhapatnam and Vijayawada have the very good machines and infrastructure to do the same. I hope to be able to help with also modern cataract surgery, which involves putting lenses in the eye where you don't need spectacles after the cataract surgery. Unlike olden days when you needed spectacles for near work even after cataract surgery. I am thankful to all of you for coming today and participating in this procedure and helping us to spread the word about this.